కోడలు పెట్టే టార్చర్ భరించలేక కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సికింద్రాబాద్లో కలకలం రేపింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ 3 స్టార్ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హోటల్లోని 3వ అంతస్తు రూమ్ నెంబర్ 308లో ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండడంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ని పరిశీలించిన పోలీసులు ముగ్గురిని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ముగ్గురు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. తండ్రి నారాయణ, తల్లి పద్మావతి, కొడుకు సృజన్లుగా గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న కొడుకు సృజన్కి పెళ్లి చేశారు. కొద్ది రోజులుగా సాఫీగా సాగిన వీరి జీవితంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో కోడలు కావ్య కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సృజన్పై 498A కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కోడలు కావ్యకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కాంప్రమైజ్ కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ముగ్గురు సికింద్రాబాద్ చేరుకొని తాజ్ 3 స్టార్ హోటల్లో బస చేశారు. తర్వాత ముగ్గురు కలిసి కోడలికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. అవమానం భరించలేమంటూ జ్యూస్లో మత్తుమందు కలుపుకొని తాగారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హోటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే వారు వెంటనే వచ్చి ప్రైవేట్ ఆసుపత్రికి వీరిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు, వారి పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు పోలీసులు.